ఆశీర్వాదం ఏమైనా ఉందా మనలో? లేదు. ఎప్పుడు చూడు కన్నీరు, బాధ, సమస్య, శ్రమ. వ్యవసాయం చేసేవాడు, ఒక రైతు పంటలు పొలంలో విత్తనాలు వేసినప్పుడు మిగతా వారందరి పొలాల్లో మంచిగా పంట వచ్చినప్పుడు, కోసినప్పుడు ఇతని పొలంలో రాకపోయినప్పుడు ఎంత బాధ ఉంటుంది? ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆయన సరి చేసుకుంటాడు, నేను సరైన మందు వేసినా లేదా, సరైన ఎరువులు వేసానా లేదా అని చూసుకుంటాడా లేదా, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడా లేదా? అది అందుకనే బైబిల్లో కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యానికి సంబంధించింది లూకా సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది, పంట ఎంతో విస్తారముగా ఉంది, కోసేవారు తక్కువగా ఉంది. ఎందుకు ఆయన రాజ్యం ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు? పంట అంటున్నాడు, విత్తనాలు అంటున్నాడు, విత్తువాడు అంటున్నాడు. మనకు అర్థం అవ్వాలి. అంటే ఎంతసేపు మనము ఈ భూమి మీద మనకి ఏది కావాలో వాటి గురించే మనం ఆలోచిస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా రేపు ఎలా గడపాలి, వచ్చే నెలని ఎలా గడపాలి, ఎంతసేపు ఈ భూమి మీదేనా మనం ఆలోచించేది? కానీ కొద్ది మంది మాత్రమే ఈ జీవితం తర్వాత, మరణం తర్వాత వచ్చే లోకంలో ఎలా గడపాలని ఆలోచిస్తున్నారు. చాలామంది ఈ భూమి మీద ఎలా గడపాలని ఆలోచిస్తున్నారంట, కానీ కొద్ది మంది మాత్రమే ఈ మరణం తర్వాత వచ్చే లోకంలోకి ఎలా చేరాలి, ఎలా గడపాలి, దాని గురించే ఈ ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నాడు.